ఏపీలో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దుల పేర్ల మార్పులను చేర్పులను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. జిల్లాల పునర్విభజనతో ప్రజలు పడుతోన్న సమస్యలు తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు పేర్లు మార్పు చేర్పుల కోసం అధ్యయనం కోసం 7 సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులుగా బంగళపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్లను నియమించారు. మంత్రివర్గ ఉపసంఘం కన్వీనర్ గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారని ఆదేశాల్లో ప్రభుత్వం వెల్లడించింది. పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. జిల్లా రెవెన్యూ డివిజన్, మండల సరిహద్దుల మధ్య దూరాన్ని పరిగణలోకి తీసుకొని తగిన సిఫార్సులు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానిక ప్రాంతం చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి. సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం అంతరాలు లేని విధంగా కొత్త ప్రాంతాల సరిహద్దులను నిర్దేశించాలని సూచించింది.